వెల్కమ్ టు మై ఛానల్లో ఏమేమి పూజలు చేయాలి, ఏమేమి వ్రతాలు చేయాలి, ఏమేమి నియమాలు ఆచరించాలి, మరియు ఏమేమి దానాలు చేయాలి అదన్నీ ఈ వీడియోలో చెప్తాను. అధిక మాసంలో అధిక ఫలాలు ఎక్కువ ఉంటాయి. అధికంలో 33 అనే సంఖ్యకి ఎక్కువ ప్రాశస్త్యత ఉంది. అధిక మాసంని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ముగ్గుల వ్రతం చిన్న చిన్నవి స్వస్తిక్, శ్రీకారం, ఓంకారం, శంఖ, పద్మ, లక్ష్మీ పాదాలు, విష్ణు పాదాలు, స్టార్స్ అని అవన్నీ నీవు 33 ముగ్గులు వేయాలి. మీరు ఉదాహరణకి స్వస్తికి వేసుకున్నారనుకోండి, అది 33 వేసుకోవాలి. ప్రతిరోజు 33 అయినా వేసుకోవచ్చు, లేదు మాకు ఒకరోజు వీలవుతుందంటే ఒకరోజు కన్నా చేసుకోవచ్చు. రెండోది పసుపు కుంకుమ వ్రతం. 33 పూలు మీ ఇష్టదైవానికి కానీ కుల దైవానికి కానీ అర్పించవచ్చు. ఒకే రకము 33 వేయాలి. మరియు మీరు 33 రోజులు వేస్తాము, 33 రకాలు దొరుకుతాయంటే అలాగనే వేయచ్చు. నాకు తెలుగు కొంచెం అంతంతే వస్తుంది, అయినా మా వ్యూవర్స్ కోసము నేర్చుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాలుగోది గెజ్జె వస్త్ర. మీరు 33 లాగా దేవునికి సమర్పించవచ్చు. మీరు రోజు 33 అయినా వేయచ్చు, లేదంటే మాకు ఎప్పుడు వీలవుతుందో ఒక రోజు కానీ వారానికి 5 రోజులు మీకు ఎంత అనుకూలం అంటే అంత చేయొచ్చు. దీపం ఎట్లా అంటే మీరు 33 ఒత్తులు, కడ్డి ఒత్తులు, దారం ఒత్తులు అని వస్తాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి. అవి 33 నేతిలో తడిపి దీపం పెట్టవచ్చు. రోజు పెట్టుకున్నా మంచిదే, లేదు మాకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు దీపం గన పెట్టుకోవచ్చు. మరి నమస్కారం చేయాలి మీ ఇష్ట దైవానికి, కుల దైవానికి 33 సార్లు నమస్కారం. తర్వాత ప్రదక్షిణాలు చేయాలి. మీరు నించున్న కాడ నుంచే 33 ప్రదక్షిణలు వేయచ్చు. మరి పండ్లు 33 ఫ్రూట్స్ ఒక్కరికే ఇవ్వాలి. అది మీరు ఏదే దానం ఇచ్చేటప్పుడు తాంబూలము మరియు దక్షిణ సహిత దానం ఇస్తే అది ఎక్కువ పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. తర్వాత ఇప్పుడు అత్రాసలు అంటారు కదా, మీరు ఆపోప అంటారు, అత్రాసలు కానీ 33 అత్రాసలు బాగానే ఇవ్వచ్చు. తర్వాత కర్జికాయలు ఇవ్వచ్చు, లేదంటే బేసన్ లాడు కన్నా మీరు 33 బేసన్ లాడు ఇవ్వచ్చు. మాకు ఇంట్లో చేయడానికి వీలు కాదు అంటే మీ స్వీట్ హౌస్లో దొరుకుతుంది కదా, స్వీట్ తెచ్చేసి అది గాన మీరు ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు. మరి ముత్తైదువులు ఉంటే 33 గాజులు దానంగా ఇవ్వచ్చు. లేదు మాకు కొద్దిగా అనుకూలంగా ఉంది అనేవాళ్ళు 33 మందికి గాజులు వేయవచ్చు. మరి వస్త్రదానం చేయవచ్చు. 33 జనాలకైనా వస్త్రదానం చేయవచ్చు. తర్వాత పాలు బెల్లం మాకు ఏమీ కాదు అనేవాళ్ళు, అయినా మాకు ఏదైనా చేయాలనే ఆశగా ఉంది, భక్తి ఉంది అన్నప్పుడు మీరు పాలు బెల్లమైనా ఒక ప్యాకెట్లో ఒక ప్యాకెట్ పాలు ఇంత బెల్లం పెట్టి కన్నా దానంగా ఇవ్వచ్చు. మీరు ఏమే దానం ఇవ్వండి, తాంబూలం మరియు దక్షిణ సహిత దానం ఇస్తే దాని ఫలితం ఎక్కువ దొరుకుతుంది. ఇది ఎందుకు ఇట్లా అంటే అధిక మాసంలో మీరు ఒక్కటి ఏదైనా చేస్తే అది 1,000,000 రెట్ల ఫలం వస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే రామ అని ఒక్కసారి అంటే అది ఒక్కటే ఫలితము. అదే ఈ అధిక మాసంలో అంటే 33 కోటి సార్లు అన్నంత ఫలితము. ఏదే కానీ మీరు శివ అనుకోండి, ఏదైనా మీరు దేవుని నామస్మరణలు చేస్తే ఇలా అధిక ఫలం దొరుకుతుందన్నమాట. తర్వాత మీరు 33 జనాలకి ఉడినించవచ్చు. తర్వాత మాకు ఏది కాదు అంటే రోజు ఎవరైనా ముత్తైదులు పిల్లలు మీ ఇంటిలో ఉంటారు కదా, ఇంటి పక్కన కానీ వాళ్ళకి రోజు ఒకరికి జడ వేసి ఒక్క పువ్వు పెట్టచ్చు. 33 జనాలకి నెల లోపల ఎప్పుడైనా చేయొచ్చు, లేదు ఒకరికైనా ఇలా చేయొచ్చు. 33 జనానికి బ్లౌజ్ పీస్ గన ఇవ్వచ్చు. తర్వాత దేవుని నామాలు, దేవుని పాటలు 33 పాటలు పాడుకోవచ్చు. తర్వాత ఆవు దానం చేయవచ్చు. ఆవు దానం అంటే ఉన్నవాళ్ళు సిల్వర్, వెండిది దానం ఇవ్వచ్చు. అదినూ మాకు సోమత లేదంటే ఇప్పుడు హిత్తాళి, రాగి వచ్చినాయి కదా, అవైనా 33 ఆవు దూడల్ని దానంగా ఇవ్వచ్చు. విష్ణు పాదాలు కన్నా బ్రాహ్మణ్స్కి మీరు దానం ఇవ్వచ్చు. బ్రాహ్మణ్స్కే ఎందుకు చెప్పానంటే విష్ణు పాదాలు ఉపయోగం బ్రాహ్మణ్ చేస్తారు. మాది ఏమే దానం ఇచ్చినా అది ఒకరికి ఉపయోగం పడాలి. వాళ్ళు ఉపయోగిస్తే ఆ దానం ఫలితం మాకు దక్కుతుంది. మనం ఇచ్చింది వాళ్ళు ఎక్కడో పెట్టేస్తే అది ఫలితం అంతగా దక్కదన్నమాట. తర్వాత చాట 33 జనాలకి చాట బాగిన కన్నా ఇవ్వచ్చు. తర్వాత దీపాలు మీరు 33 మందికి దీపాలు ఇవ్వచ్చు, లేదా ఒకరికైనా ఒక దీప జోడు 2 దీపాలు దానంగా ఇవ్వచ్చు. మీరు ఈ అధిక మాసంలో కూతురు అల్లుడు ఉంటారు కదా,
కూతురు లక్ష్మి సమానంగా, అల్లుడు శ్రీమన్నారాయణ సమానంగా అంటారు. వాళ్ళకి ఈ అధిక మాసంలో మీకు శక్తి అనుసారంగా బట్టలు పెట్టవచ్చు, లేదా బంగార వెండి ఇవ్వచ్చు. మాకు అది ఏది కాదంటే ఒక ప్లేటు వెండిది కానీ, ఇత్తడిది కానీ, రాగిది కానీ, ఒక ప్లేట్లో 33 అరిసెలు, కాకపోతే కర్జికాయలు, పండ్లు, మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని వాళ్ళకి దానంగా ఇవ్వచ్చు, కూతురి అల్లునికి. ఇప్పుడు మనమంగలు ఉంటారు కదా, మనవడు మనవరాళ్ళు, వాళ్ళకి గన మీరు ఏదైనా దానం ఇవ్వచ్చు. మనవరాలు అయితే గాజులు వేయించవచ్చు. లేదు అంటే ఒక ప్లేటు కానీ, ఒక గిన్నె కానీ తీసుకొని అందులో ముత్యాలు దొరుకుతాయి కదా, మంచి ముత్యాలు, ఒక 33 ముత్యాలు గాన దానంగా ఇవ్వచ్చు. లేదు అంటే 33 పగడాలు గాన దానంగా ఇవ్వచ్చు. ఊకే ఇవ్వకుండా మీరు ఒక గిన్నె, ఒక ప్లేటో అది తీసుకొని దాంట్లో వేసి దక్షిణ సహిత, తాంబూల సహిత దానంగా ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బంది ఉంది వాళ్ళు చిల్లర నాణ్యాలు దొరుకుతాయి కదా, రూపాయి చిల్లర నాణ్యాలు 33 తీసుకొని, ఇప్పుడు దీపాలు వదులుతాం కదండి, దాంట్లో మీరు నుంచి తాంబూల మరియు దక్షిణ సహిత అది ఇవ్వచ్చు. 33 చిల్లర నాణ్యాలు బ్రాహ్మణ్స్ కానీ, స్వామి వాళ్ళకి కానీ ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్స్ దానం ఇవ్వచ్చు. ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రత్యేకమైన దానం ఉంది. అదేంటంటే గుట్టిక కొబ్బరి అని దొరుకుతుంది, అంటే రౌండ్ షేప్లో ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి పైన కొద్దిగా రంధ్రం మాదిరి చేయాలంటే ఇంత బిళ్ళ బయటికి తీయాలి, అందులో బియ్యం పోయాలి. బియ్యం పోసాక ఒక చిన్ని కృష్ణుడు, బుల్లి కృష్ణుడు అందులో పెట్టేసి గంధపు పూజ, పసుపు కుంకుమతో అలంకరించి, గజ్జె వస్త్ర వేసి, పూలు వేసి, ఆయనకి దీపం ధూపం ఆరతి చేసి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత అంతా తీసేసి మరి కట్ చేసి ఉంటారు కదా పైన, దానిపైన మూసి తాంబూల మరి దక్షిణ సహిత ఎవరికైనా మీరు దానంగా ఇస్తే, పిల్లలు కాని వాళ్ళు ఈ దానం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని. పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళి కావాలనుకుంటే వాళ్ళు 2 కొబ్బరి గిన్నెలు, కట్ చేసినవి గిన్నెలు, అందులో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ వేసి దానికి పూజ చేయాలి. పూజ చేసి మీరు పసుపు, కుంకుమ, ఒక పువ్వు, మరి గజ్జె వస్త్ర, ఇంత చక్కెర, పాలు నైవేద్యంగా పెట్టి, ఒక పూలు పెట్టి ఊదుబత్తితో దానికి పూజ చేసి నమస్కరించుకోవాలి. మీరు ఏమనుకుని ఉంటారు కదా, దాని సంకల్పం చేసుకొని దాన్ని ఎవరికైనా ముత్తైదు కానీ, బ్రాహ్మిన్స్కి, స్వామి వాళ్ళకి ఎవరికైనా కానీ, మీకన్నా పెద్దవాళ్ళకి దాన్ని దానం చేస్తే కంకణ భాగ్యం కలిసి వస్తుందని చెప్పారు. ఇంకోటి ఏంటంటే అప్పుల బాధలు ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయాలంటే శనగబ్యాళ్ళు మరి బెల్లము, ఇవి 2 ఎవరికైనా దానంగా ఇస్తే, మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఏదే మీరు దానం ఇచ్చేటప్పుడు తాంబూల మరి దక్షిణ సహిత దానంగా ఇవ్వాలి. అప్పుల బాధలన్నీ పోతాయి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్లో తెలపండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు చేసిన దాంట్లో కొంచెమైనా మీకు పుణ్యం ఫలితం దొరుకుతుంది. సూక్ష్మంలో మోక్షంలాగా మనకి చేతనైనంత మరి ఏదో చెప్పారు ఇవన్నీ చేయాలనేది ఏం లేదు. ఇంట్లో కొట్లాడకుండా మీ శక్తి అనుసారంగా ఏది అనుకూలం ఉంటే దాన్ని చేసుకొని